లక్ష్మీదేవి ధనాన్ని ఎవరికి ఎక్కువగా ఇవ్వదు. ముందుగా ఓ పరీక్ష పెడుతుంది. ఆ పరీక్ష పేరు గుడ్లగూబ పరీక్ష. అసలు ఆ పరీక్ష గుడ్లగూబ పరీక్ష ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకప్పుడు మహాలక్ష్మీదేవి భూమి మీద ఉన్న మనుషులను గమనించారు. ఎందరికో సంపద లభిస్తుంది, కానీ ఆ సంపదతో పాటు అహంకారం పెరుగుతుంది, లోభం పెరుగుతుంది, ధర్మం తగ్గిపోతుంది. అప్పుడు దేవి మనసులో బాధ కలిగింది. జ్ఞానం లేని సంపద మనిషిని పైకి తీసుకెళ్లదు, అతను నాశనం చేస్తుందని నిర్ణయించారు. ఒక రాత్రి నిశ్శబ్దమైన అడవిలో ఒక గుడ్లగూబ చెట్టుపై కూర్చోంది. చెట్లు కూడా దాని కన్నులు దీపాల్లా పెరుగుతున్నాయి. ప్రతి కదలికను గమనిస్తోంది. ఏది తొందరపడటం లేదు. అది చూసి లక్ష్మీదేవి అనుకున్నారు, లోభం అనే చీకట్లో కూడా సరైన దారిని చూసేవాడే నిజమైన సంపదకు అర్హుడు. అందుకే ఆమె తన వాహనంగా గుడ్లగూబను ఎంచుకున్నారు. ఆ రోజు నుంచి లక్ష్మీదేవి గుడ్లగూబ మీద ప్రయాణిస్తూ లోకానికి ఈ సందేశం ఇస్తున్నారు. జ్ఞానం ఉన్న చోటే నా సంపద నిలుస్తుంది అని నిర్ణయించారు. ఈ విషయాలన్నీ గుడ్లగూబ నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఈ పరీక్ష పేరు గుడ్లగూబ అని పెట్టారు. మీ ఇంట్లో లక్ష్మి నిలవాలంటే ముందుగా జ్ఞానం అక్కడ ఉండాలి.